6 అమ్మవారికి రవ కేసరి నైవేద్యం ఎలా చేద్దామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం కలర్కి బదులు మనం కుంకుమ పువ్వు ఫస్టే పాలల్లో వేసుకొని నానబెట్టుకుంటే లెమనిష్ ఎల్లో వస్తుంది. రవ్వ, షుగరు, కాజు కిస్మిస్, నెయ్యి. ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ వేయించి తీసుకొని అదే ప్యాన్లో రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి. 1:4 చొప్పున నీళ్లు పోసుకుంటే మంచిగా పల్సగా గట్టి పడకుండా బాగుంటుంది. నైవేద్యానికి 1:4 చేసుకోవాలి. చూసారు కదా, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు దాంట్లోకి 1 కప్ షుగర్ ఎక్కువ తిన్నోళ్ళు ఇంకో 1/2 కప్ వేసుకోవచ్చు. మీడియం షుగర్ అంటే 1 కప్ షుగర్ మెల్ట్ అయ్యి మళ్ళీ దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము నెయ్యి అలానే కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకున్నాం కదా, అది వేసుకొని కలిపేయాలి. మంచిగా లెమనిష్ ఎల్లో వస్తుందండి. ఇప్పుడు కాజు కిస్మిస్ వేసుకోవాలి లాస్ట్కి. అంతేనండి, అమ్మవారికి నైవేద్యం రెడీ. ఇంకా నైవేద్యం పెట్టేయడమే.